మెదక్ జిల్లా నార్సింగి మండలంలో బీజేపీతో బీఆర్ఎస్ పార్టీ కుమ్మక్కైందని రాష్ట్ర పంచాయతీరాజ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆరోపించారు. హైదరాబాద్ నుంచి కామారెడ్డి జిల్లా దోమకొండ వెళ్తున్న క్రమంలో మార్గమధ్యమంలో మెదక్ జిల్లా నార్సింగి వద్ద మాజీ మంత్రి షబ్బీర్ అలీ గెస్ట్ హౌస్ లో అల్పాహారం చేసేందుకు ఆగారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ తనతో మాట్లాడిన విషయాన్ని ఆధారాలతో సహా నిరూపిస్తానన్నారు. కానీ కేటీఆర్ ఇప్పటి వరకు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. బీజేపీతో కుమ్మక్కు కావటం వల్లే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కలేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన కొన్ని ఓట్లు ఎంపీ ఎన్నికలకు పూర్తిగా కోల్పోయి డిపాజిట్లు కూడా రాలేదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీ కళ్ళలో నిప్పులు పోసుకుంటూ అబద్దాల మీద ఆధారపడి కాంగ్రెస్ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా రాష్ట్ర అభివృద్ధికి సహకరించాల్సింది పోయి అభివృద్ధిని అడ్డుకోవడం సరికాదని హితో పలికారు. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడి మంచిగా పంటలు పండుతున్నా బీఆర్ఎస్ పార్టీ అబద్ధ ప్రచారం చేస్తోందని ఆరోపించారు. రైతాంగం సంతోషంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారని మంత్రి సీతక్క అన్నారు. విస్తారంగా వర్షాలు పడి మంచి పంటలు పండుతా ఉన్నా కూడా పోయినసారి కూడా దేశంలోనే అత్యధిక పాడిని పండించి దేశంలో ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దినాం. ఆ రోజు కానీ ఈ రోజు కానీ రైతాంగం సంతోషంగా ఉండాలని మా ముఖ్యమంత్రి గారు కృషి చేస్తూ ఉంటే బీఆర్ఎస్ నాయకులు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటా ఉన్నారు. అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. వర్షాలు లేవు అంటారు, వరదలు వచ్చినాయి అంటారు. ఇట్లా రకరకాలుగా ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. అంతిమంగా రైతులు పండించిన పంటనే ఈ దేశంలో అత్యధికంగా తెలంగాణ నుంచి పంట పండడంతో రాష్ట్ర ప్రజలకు కానీ దేశానికి కానీ తెలిసిపోతుంది. మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినో కొద్దిగా వెనక ముందు నిజాలు తెలిస్తే కావచ్చు. ఎందుకంటే మనకు తెలుసు అబద్ధము ఊరంతా తిరిగి వచ్చే లోపు నిజం గడప దాటదని. సో అట్లా టీఆర్ఎస్ వాళ్ళు అబద్ధాల మీదనే ఆధారపడి వాళ్ళు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. అదే కాకుండా నిన్న మొన్న కూడా ఎంత అబద్ధాలు కేటీఆర్ మాట్లాడతాడు అనేది సీఎం రమేష్ మాటలలో కూడా మనం చూసినాము. మరి ఆయన మాట్లాడిన దానికి సీసీ ఫుటేజీలతో సహా బయట పెడతా అన్నాడు. దానికి సిద్ధంగా మేము ఏ పార్టీతో ఒప్పందం లేదని మీరు ఒప్పందం అయ్యారు కాబట్టి ఎంపీ ఎలక్షన్లలో మీరు ఎంత డిపాజిట్లు కూడా మీకు రాలేదు. మీరు అన్నారు కదా మమ్మల్ని జనరల్ ఎలక్షన్లలో ఎమ్మెల్యే ఎలక్షన్లలో మీకు మాకు 0.5% 1% తేడా మాకు ఇంత ఉంది అంత ఉందని. మరి ఎంపీ ఎలక్షన్లలో ఎందుకు మీ సత్తా మీ ఎమ్మెల్యే ఎలక్షన్లో పడ్డ ఓటు శాతాన్ని ఎందుకు నిరూపించుకోలేకపోయారు? అంటే బీజేపీతో కుమ్ముక్కైనరు అనేది ఆ రోజు ఎంపీ ఎలక్షన్లప్పుడే తెలిసిపోయింది. ఇంకా స్పష్టంగా సాక్షాత్తు బీజేపీ ఎంపీ ఈరోజు రాజ్యసభ సభ్యుడు కూడా మాట్లాడితే మరి అదే సవాలు, అదే తొడగొట్టుడు, అదే మీసాలు ఇప్పుడు ఏదో చేస్తాడు కేటీఆర్. అదెందుకు మరి నేను రాలేదయ్యా నీ ఇంటికి, నేను బీజేపీ వాళ్ళతో కలుస్తాను అనలేదని ఎందుకు సవాలు విసరలేకపోతున్నాడు? కాబట్టి వాళ్ళు ఎంపీ ఎలక్షన్లప్పుడు కూడా బీజేపీతోటే కుమ్మక్కారు, ఇప్పుడు కూడా బీజేపీతోటే కుమ్మక్కాయి ఈ రాష్ట్రంలో మరి మంచిగా జరుగుతున్నటువంటి అభివృద్ధిని అడ్డుకునే విధంగా కుట్రలు చేస్తారు. ఆ కుట్రలు మానండి. తెలంగాణ ప్రజలు మన ప్రజలు, తెలంగాణ రాష్ట్రం మన రాష్ట్రం. మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా ముందుకొచ్చి సూచనలు సలహాలు మీ అనుభవాలను పంచి అభివృద్ధిలో భాగం పంచుకోండి. తద్వారా ఎలక్షన్ జరిగినప్పుడు ఆ 5 ఏళ్లలో మా లోపాలు ఏమైనా ఉంటే అప్పుడు నువ్వు ఎండగడితే ప్రజలు అర్థం చేసుకుంటారు. వానకాలం రాకముందే వాన పడతలేదు అంటే మరి పంటలు చేతికి రాకముందే పంట ఎండిపోయింది, పంట ఎండేది. ఇది ఏం మాటలు? కాబట్టి తప్పుడు ప్రచారాల మీద రాజకీయం చేయకండి. వాస్తవాల మీద నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా వాస్తవాల మీద ఆధారపడి మాట్లాడితే పబ్లిక్ కూడా హర్షిస్తారు. కాబట్టి నేను ఒకటే సవాల్ విసురుతున్నా, మరి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ మాట్లాడిన దాన్ని నువ్వు ఎందుకు ఖండిస్తలేవు? నేను ఆయన ఇంటికి పోలేదు, ఆయనతో కుమ్ముక్కు కాలేదని ఎందుకు చెప్పడం లేదు? అదే కాకుండా మీరు జనరల్ ఎలక్షన్లలో మీకు మాకు 0.5% 1% తేడా అన్నారు. మరి ఎంపీ ఎలక్షన్లప్పుడు మీరు ఓట్లు అటు బీజేపీకి వేయించింది వాస్తవం కాదా? ఈ రెండింటిని మీరు గుండె మీద చేసుకొని చెప్పాలని నేను సవాల్ చేస్తాను.